ఓం నమః శివాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. 2026వ సంవత్సరం మరియు శ్రీ పరాభవనవ సంవత్సరం. కొత్త సంవత్సరం రాగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది అంటే ఈ సంవత్సరం నేను వాహనాన్ని మార్చాలి అంటే మన పెద్దవారు చెప్తూ ఉంటారు, వస్తువు కావాలంటే డబ్బులు పెట్టాలట, గౌరవం కావాలంటే అవి మన ఒంటిపైన ఉండాలట, లేకుంటే వాటిపైన మనం ఉండాలట. ఎప్పుడైతే మనం బంగారం ధరిస్తామో, నూతన వస్త్రాలు ధరింపచేస్తామో, కొత్త వాహనాలు కొంటామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు గౌరవం దక్కుతూ ఉంటుంది. కనుక మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక వీలైనంత వరకు నలుపు రంగు కలిగినటువంటి కార్లను కొనుగోలు చేయొద్దు. అలాగనే 4, 8 సంఖ్యలు అన్నీ కలిపితే అంటే మనకు కార్లో 4 డిజిట్స్ ఉంటాయి. అంటే మనము ఏపీ అయితే ఏపీ అని, తెలంగాణ అయితే టీసీ అంటే టీఎస్ టీసీ అని ఉంటాయి. ఏ రాష్ట్రానికి ముందు సంఖ్యలు వదిలేసి చివరిగా 4 సంఖ్యలు కలిపితే వీలైనంత వరకు 7 సంఖ్య వచ్చేలాగా చూడండి, మీరు కుబేరులు అవుతారు. అలాగనే వృషభ రాశి వారు రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన మీరు తెలుపు రంగు కలిగినటువంటి అంటే మిల్క్ వైట్ కలిగినటువంటి రంగులను కార్లను కానీ బైకులను కొనుగోలు చేయండి. 4 నెంబర్లు కలిపితే డిజిట్ 2 వచ్చేలాగా చూడండి, విజయం మీ సొంతం అవుతుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరము చాలా యోగదాయకంగా ఉంది. గత 12 ఏళ్ళుగా మీరు ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ 10 ఏళ్ళు మీరు పడని కష్టము లేదు, ఎక్కడి మెట్లు లేదు, దిగని ఆఫీసు లేవు, మీరు చేయని ప్రయత్నమే లేదు. చాలా సువర్ణపు యుగం. మీకు గురువు దేవగురు బృహస్పతి రాశిలో నుంచి ధనవాక్కు కుటుంబ స్థానంలో ధనస్థానంలోకి వస్తున్నాడు. కనుక వీలైనంత వరకు రోజు రంగు కలిగినటువంటి లేకుంటే తెలుపు రంగు కలిగినటువంటి వాహనాలను కొనుగోలు చేయండి. 6 లేక 9 వచ్చేటువంటి సంఖ్యలు కలిగినటువంటి అంటే చివరిలో 6 అన్న ఉండాలి, 4 సంఖ్యలు కలిపితే 9 అన్న ఉండగలగాలి. వాహనాన్ని కొనుగోలు చేయండి, మీకు విపరీతమైన అదృష్టం కలుగుతుంది. కర్కాటక రాశి వారు రాశాధిపతి చంద్ర భగవానుడు. ఒకవైపు అష్టమ రాహు దోషం ఉంది. కనుక వీలైనంత వరకు తెలుపు రంగు కలిగినటువంటి రోజు రంగు కలిగినట్టు వాహనాన్ని కొనుగోలు చేయండి. నెంబర్ 1 అంటే చంద్రుడు ఒక్కడే, శాసింపజేసే శక్తి మీ ఒక్కరికే. కనుక డిజిట్ వచ్చేటువంటి 1 కానీ 2 కానీ వచ్చే నెంబర్లను వాహనాలు కొనుగోలు చేయండి, అదృష్టం పడుతుంది. అలాగనే సింహరాశి జాతకులు ఒకవైపు అష్టమ శని సంచార స్థితి జరుగుతుంది. కనుక నల్లటి వాహనాలకు అంటే నలుపు రంగు కలిగిన వాహనాలకు 4, 8 సంఖ్య రాకుండా 5, 7, 9 సంఖ్య వచ్చేటువంటి రైజింగ్ నెంబర్లు కలిగినటువంటి వాటిని కొనుగోలు చేయండి, అదృష్టానికి అవధులు లేవని చెప్పి గమనించాలి. కన్యరాశి వారు చాలా యోగదాయకంగా ఉంది. కనుక వీలైనంత వరకు రోజు రంగు కానీ మీగడ రంగు కలిగినటువంటి సిల్వర్ కలర్స్ కలిగిన కార్స్ని కొనుగోలు చేయండి. 9 సంఖ్య వచ్చేటువంటి వాహనాలను నెంబర్లుగా పెట్టుకోండి. అపార కుబేర స్థిర ఐశ్వర్యం మీ సొంతం అవుతుంది. తులారాశి వారికి రాశాధిపతి శుక్రుడు అవ్వడం వలన తెలుపు రంగు సిల్వర్ కలర్ కలిగిన కార్లు డిజిట్ 2 అంటే అన్ని కలిగినటువంటి 2 విక్టరీ సంఖ్య వచ్చేటువంటి వాహనాలు కొనుగోలు చేయండి. గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేకపోయినను విజయం కలిగిన వస్తువులు విజయ పతాకం ఎగరవేసే సంఖ్యల మీ దగ్గర ఉండడం వలన మీరు తిరిగి విజయకేతన్ని ఎగరవేస్తారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు దోషం ఉంది. కనుక వీలైనంత వరకు నలుపు రంగు కలిగినటువంటి కార్ల జోలికి వెళ్ళొద్దు. 4, 8, 1 జోలి సంఖ్యలకు వెళ్ళొద్దు. ఎరుపు రంగు, రోజ్ రంగు, వైట్ రంగు కలిగిన కార్లను కొనుగోలు చేయండి. నరదృష్టిని శత్రు ప్రభావాలను తొలగించుకోండి. ధనుసు రాశి వారు రాశాధిపతి గురువు అవడం వలన ఈ సంవత్సరం వీరికి చాలా యోగదాయకంగా ఉంది. కనుక సిల్వర్ కలర్ వీరికి చాలా అదృష్టాన్ని కలిగిస్తుంది. 5, 7, 9 లక్కీ నెంబర్స్. 4, 6, 2 వీళ్ళకు డేంజర్ సంఖ్యలుగా భావించాలి. మకర కుంభానికి శని అధిపతి. కనుక వీలైనంత వరకు ఎరుపు రంగు వాహనాల జోలికి వెళ్ళొద్దు. తెలుపు రంగు సిల్వర్ కలర్, నీలం రంగు కలిగినటువంటి కలర్స్ జోలికి వెళ్ళండి. వీరు 7, 6 నెంబర్ కలిగినటువంటి వాహన నెంబర్లను ఏర్పాటు చేసుకోండి. మీనరాశి వారు కూడా వీలైనంత వరకు 9 సంఖ్య అదృష్ట సంఖ్య. కనుక సిల్వర్ కలర్ రోజు రంగు వీళ్ళకి అదృష్టాన్ని కలిగిస్తుంది. కనుక ఈ కలర్స్ రంగులను పాటిద్దాం. మీరు పడుకునేటువంటి బెడ్రూమ్లో బ్లాంకెట్స్, మీరు గృహంలో ఆఫీస్లో అక్కడ ఏర్పాటు చేసుకున్న లైట్స్ కవర్స్ అలాంటి కలర్స్ థెరపీ అంటారు. రంగులతో అదృష్టం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి రంగులను వాడదాం. మనం అలాంటి పెన్నుల యొక్క వాటితో సిగ్నేచర్స్ పెడదాం.
అలాంటి వస్త్రధారణ చేసుకుందాం, నెగిటివిటీకి దూరంగా ఉందాం, పాజిటివ్ను స్వీకరిద్దాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుదాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.